పోలవరం మట్టిని కొల్లగొట్టి 350 కోట్లు దోచుకున్నారన్న మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపణలపై ఫైర్ అయ్యారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. పోలవరంలో మట్టిని దోచుకున్నది వైసీపీ హయాంలో అంటూ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ దోపిడీ చేసిన సొమ్ములో అప్పటి ఎంపీ నానికి కూడా వాటాలుందాయని ఆరోపించారు. బెజవాడ బ్రదర్స్ ఈసారి పోలవరం మీద సవాలన్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టి తవ్వకాల్లో 350 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందన్నారు మాజీ ఎంపీ కేశినేని నాని. అక్రమ మట్టి తవ్వకాలు, బినామీ నెట్వర్క్, మనీ లాండరింగ్ పై విచారణ జరపాలని ఈడీకి లేఖ రాశారు. కేశినేని నాని ఆరోపణలపై ఫైర్ అయ్యారు కేశినేని చిన్ని. వైసీపీ హయాంలోనే పోలవరం కుడి కాలువలో మట్టి లూటీ జరిగిందన్నారు. 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి లూటీ జరిగిందని, ఈ లూటీలో మాజీ ఎంపీకి 180 కోట్లు, వైసీపీ జిల్లా అధ్యక్షుడికి 250 కోట్లు వెళ్లాయన్నారు. ఒక్క ఫోటో రాలేదంటే అక్కడ ఏమీ జరగటల్లా. ఆ రోజున్న గూగుల్లో టేక్అవుట్ ఫోటోలు తీసుకోండి, ఇవాళ ఉన్న ఫోటోలు ఏమన్నా ఉంటే తీయండి. పోలవరం కుడి కాలువలో తవ్వకాలు జరుగుతున్నాయి అంటే మీరు ఏదో ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని. ఇటువంటి ఫేక్ వార్తలు రాసినా కూడా కోర్టుల్లో ఉన్న రికార్డులు చెరగవు. మట్టి లూటీపై వైసీపీ నేతలు సిబిఐ, ఈడీ విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు.